సినిమా చాలా బాగుంది, వెళ్ళి అందరూ చూడండి, అందరూ థియేటర్లో చూడండి. ఎప్పుడో మనం ఈ పెద్ద థియేటర్లో చూసే దీనికంటే మీరు చిన్న చిన్న వాటిల్లో చూస్తే మీకు అర్థం కాదు. కాబట్టి థియేటర్కి రండి, సినిమా చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. ఆయన యాక్టింగ్ అసలు చెప్పే పని ఉందా? ఫస్ట్ సినిమా ఆయన ఎరగదీసి చేశారు, ఆయన అంత బాగా చేశారు. ఆ మంచు కొండల్లో మామూలుగా నడిచారా? హీరోయిన్ కానీ హీరో కానీ ఇద్దరు కూడా పోటీ పడి చేశారు. ఆయన అసలు ఆ గెటప్ చూస్తేనే ఒక రకమైనటువంటి మీకు ఒళ్ళు జలజరుస్తుంది అనమాట చూడగానే. ఆ తర్వాత ఆయన పడే కష్టాలు అదంతా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. మామూలుగా మేము చూసి చెప్పితే దానికంటే మీరు చూసారనుకోండి సినిమాలో ఏముంది అనే కంటెంట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి అందరూ సినిమా చూడండి, చాలా బాగుంది. కాబట్టి అందరూ చూడండి. అదే స్టోరీ ఒక దేవదాసిలో నుంచి పుట్టినటువంటి స్టోరీ ఇది. చివరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఆ స్టోరీని. మామూలుగా తీసుకోలేదు ఆ స్టోరీని. ఆయన విద్యాధర్ గారు డైరెక్టర్ గారు మైండ్లో నుంచి రుబ్బి అట్లా పీల్చి వదిలేసినటువంటి సినిమా. చాలా బాగా తీశాడు ఆయన, మీరు చూడండి. శివరాత్రికి మంచి సినిమా వచ్చింది, చక్కగా మీరు చూసి ఆనందించండి. కన్ఫ్యూజన్ అంటే అదే, మీకు అర్థం కాదు. సినిమా చూసి లాస్ట్ దాకా చూస్తే కానీ సినిమా అర్థం కాదు. లాస్ట్లో మీకు మీరు చూసిన దానికి అర్థం వచ్చేస్తుంది. చాలా బాగుంది. రేటింగ్ అంటే నేను 10కి 9 ఇస్తానండి. అయ్యా సామి ఏముందయ్యా గామి, నిజంగా నిజంగా కొత్త ఫీల్ అనిపించాను. నేను కొత్త ఎక్స్ప్లెయిన్ చేశాను. నిజంగా ఒక తెలుగు కూడా ఇట్లాంటి సినిమాలు తీయొచ్చా అంటే నిజంగా చేసి చూపిస్తాం అనే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెప్తాను. కరోనా టైంలో సినిమా థియేటర్ రావడం బంద్ చేస్తారు చాలా మంది ప్రజలు కూడా. తర్వాత మనం చూస్తే ఓటీటీ వచ్చిన సినిమా చూడడం బంద్ చేస్తారు. కానీ ఇప్పుడు కూడా సినిమా థియేటర్ ప్రజలు వస్తారంటే కేవలం ఇటువంటి సినిమా వల్ల. అంత బాగుందన్న సినిమా. ఒక విషయం తన మేక తోక సినిమా కేక చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కష్టం. ప్రతి ఒక్కరు వెళ్ళండి గోదావరి, తన అందంతో చంపేసింది చాందిని చౌదరి, జనగణ మన ఏం అదరగొట్టాడు భయ విశ్వసేన. సో నిజంగా కొత్తలు కనిపిస్తున్నా. నేను చెప్తాను 3 చెప్తాను సినిమాకి ఎందుకు రావాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న. మన కేజీలు చూస్తాం కదా, ఒక తందాని నాకు బ్యాక్గ్రౌండ్ అక్కడ వస్తుంటుంది పోస్తుంది వస్తుంటే పోతుంది. అట్లనే ఇక్కడ కూడా ఒక సాంగ్ ఉంటుంది అన్న, ఎమోషన్ సాంగ్ చాలా ఎమోషన్స్ చాలా వర్కౌట్ అయింది అన్న. ఇంకోటి శివుని సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువలైజేషన్, హిమాలయకు ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇట్లా ఇట్లుంటా హిమాలయ అనే ఫీలింగ్ వచ్చిందన్న. ఇంకోటి ఏంటంటే హీరో ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్. ఎప్పుడు చూసి మనం విశ్వస్ అంటే దెంగితో చేపట్టడం అట్లాంటి వ్యక్తి కూడా ఇలా చాలా కూల్గా కామ్గా ఉన్నాడు, చాలా బాగా అనిపించింది. సో చెప్తున్నా 3 విజువలైజేషన్, మన విశ్వసన్న ప్రజెంటేషన్, తన పర్ఫార్మెన్స్, కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది అన్న. ఇది దీనికోసం అయినా సినిమాకి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా చూపించిన కొద్దిగా లాగ్ అనిపించింది. టూ ఫ్రాంక్ చెప్పాలంటే నిజంగా ఆ హీరో ఎవరు, ఒక అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, అది ప్రజలు ఎందుకు ఒక అడవిలో ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఒక గుహల నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు, ఆయన విశ్వసేన తను వచ్చి ఏం చేసిండు అనేది సినిమా స్టోరీ. సో క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది, డిఫరెంట్ అనిపించింది అన్న. నాకైతే చెప్తాను కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా చూపించే లాగ్ అనిపించింది. ఒక్క విషయం ఏంటంటే కింది స్థాయి వాళ్ళకైతే సినిమా అర్థం కాదు, వెళ్ళి మెచ్యూర్డ్ వర్షాలకి అయితే అర్థమైతే. నిజంగా నేను చెప్తున్నా విజువలైజేషన్ కోసం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం కానీ హీరో పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం సినిమా నేను రిక్వైర్ చేసి చెప్తున్నా. 100% సినిమా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఎన్ ఎమోషనల్ ఫిల్మ్ అండి. ఐ వుడ్ సజెస్ట్ పాప్కార్న్ తింటూ చూడకుండా కొంచెం ఫోకస్ చేసి చూస్తే చాలా బాగా ఎక్కుతుంది. సో యా, I had my teary moments in the films, Uma Durga scenes lo, and the climax. So yeah, it's an emotional film. Vishwak acting ela brilliant. Vishwak and Ananu, he's Shankar for me in the film, not Vishwak. So he lived it. Yeah. మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? 3 క్యారెక్టర్. 333 is my favorite. Samad. అంటే హిమాలయాస్లో చేశారు కదా ఎవరు? మీరు హిమాలయాస్లో చేశారు కదా షూట్, ఎలా అనిపించింది? సో నేను హిమాలయాస్కి వెళ్ళలేదు, అక్కడ షూట్ చేయలేనివి నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశాను సెట్స్ని. ఆ షూట్లో నేను ఉన్నాను. సో దట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా శ్రద్ధతో చూసారు ఆడియన్స్. ఐఎమ్ గ్లాడ్ దట్ దే వర్ సో అటెంటివ్. సో ఇట్స్ రెస్పెక్ట్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద ఫిల్మ్. అంటే హీరో పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఎలా అనిపించింది? విశ్వక్, అదే చెప్తున్నా కదా, విశ్వక్ అని మీకు కనిపించడు అక్కడ తెరపై. మీకు శంకర్ కనిపిస్తాడు, మీకు ఒక అఘోరా కనిపిస్తాడు, వాడి బాధ కనిపిస్తుంది, వాడి ఎందుకు పరిగెడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అదే ఉంటుంది. కానీ మన ఒక ఫలక్నుమా దాస్ చేసిన విశ్వక్ అని అనిపించడు. ఎస్, చాలా కొత్త యాంగిల్ అండ్ హీ లివ్డ్ ద క్యారెక్టర్. యా, థ్యాంక్ యూ.
భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా గామి, అదొక ఫ్లాప్ సునామీ. సినిమా ఏం బాగాలేదు, డబ్బులు వేస్ట్. రేపు చూడగలగా అస్సలు బాగాలేదు, ఎవరికీ నచ్చో. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు, ఒకటే మంచి కొండ మీద అలా చూపిస్తూ ఉన్నారు. హీరోనే ఎలివేషన్ ఎక్కువ ఇచ్చిండ్రు. సినిమా చాలా ల్యాగ్గా ఉంది, చాలా స్లో ప్రాసెస్. నెరేషన్లో ఫెయిల్ అయ్యారు, దాంతోపాటు స్టోరీలో ఫెయిల్ అయ్యారు. రైటింగ్స్ కూడా ఏం లేవు, డైలాగ్ కూడా ఏం లేవు, బీజిఎంలు కూడా ఏం లేవు. సో చాందిని చౌదరి గారి క్యారెక్టర్ కూడా పెద్ద ఏం లేదు. ఆమె ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఫస్ట్లో వస్తుంది, మళ్ళీ మధ్యలో పోతుంది, మళ్ళీ తర్వాత వస్తుంది. కాబట్టి పెట్టిన డబ్బులకి న్యాయం జరగలేదు. ఇంకోటి ఏంటంటే రివ్యూస్ ఏదైతే మేము రివ్యూ చెప్తామో మా పేర్లు చెప్పి మా ఫోటోలు చూపించి మూవీ ట్యూముల దగ్గర మన వాళ్ళు పాజిటివ్గా చెప్తారని చెప్పి డబ్బులు తీసుకున్నారంట. కానీ మాకు ఒక రూపాయి ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర తీసుకోలేదు. మళ్ళీ చెప్తాను, సినిమా చూసాం, బయటకు వచ్చాం, రివ్యూ చెప్తున్నాం. సినిమా ఏ మాత్రం నచ్చలేదు, కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మంచి హిట్ వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గావి ఎక్స్పెరిమెంటల్గా సినిమా చేశారు కాబట్టి ఫెయిల్ అయ్యారు వాళ్ళు. అది సినిమాలో తీసుంటే బాగుండదు. ఇంకా అంతమించి మనం ఏం చెప్పలేమండి. రేటింగ్ లేని సినిమాకి మనం రేటింగ్ ఇవ్వలేము. ఇంకా అడగండి దాని గురించి. సినిమా ఫ్లాప్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే గామి సినిమా చూసిన, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా నాకు ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది. కత్తి మీద మొత్తం ఓవరాల్గా సూపర్. అంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ అంట, ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసిన అనుకోవచ్చు. ఒక సైన్స్ మీద ఒక సబ్జెక్ట్ అనేది తీసుకెళ్ళడం చాలా బాగుంది. అలాగే విశ్వసేన అనే యాక్టింగ్తో పాటు అయితే అక్కడ చూసిన సినిమా అయితే ఇక్కడ లేదన్న. అంతే యాక్టింగ్ అనేది నార్మల్గా ఉన్నా కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. కానీ ఈ సినిమా కోసం ఏంటంటే తన యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు డైలాగ్ పంచ్ డైలాగ్ అనేది లేదు. డైలాగ్ వర్షన్ కూడా చాలా తక్కువ ఉంది. డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్స్ అయితే సూపర్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గ్రాఫిక్స్ అనేది కూడా ఓవర్గా కాకుండా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే చూపించారు. కానీ తగ్గింది ఏంటంటే హీరో గారి యాటిట్యూడ్ అనేది కొద్దిగా మిస్ అయింది ఈ సినిమాలో. అంటే మామూలుగా విశ్వసేన అంటే యాటిట్యూడ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ ఉంటుంది, ఇందులో అది తగ్గింది. అలాగే హీరోయిన్ మధ్యలో కూడా అంతకన్నా ఏం లేదు. అంటే ఏదో ఉండాలన్నట్టు ఉంది. కానీ సినిమా అయితే బాగుందన్న. అంతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. స్టోరీ ఎలా ఉంటుందన్న? అంటే అదే స్లో ఉంటుంది అన్న. సైన్స్ ఒక మంచి సైన్స్ సబ్జెక్ట్ మీద ఎక్స్పెరిమెంట్ కాబట్టి చాలా స్లోనే ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్లో ఇంకా కొద్దిగా ఎక్కువ అయిందన్నమాట. అదంతా ఉంటుంది అన్న. అది కానీ కామెడీ కానీ ఫైట్స్ కానీ అదంతా ఎక్స్పెక్ట్ చేయకరి. ఓన్లీ ఒక సైన్స్ మీద ఒక సబ్జెక్ట్ మీద వెళ్ళిపోతుంది సినిమా అనేది, అంతే. అంతకు మించి అయితే ఏముండదు సినిమాలో, చూడొచ్చు. హీరోయిన్ గారి యాక్టింగ్ అంటే అంతే పెద్దగా ఏం లేదు, అంటే యాక్టింగ్ స్కోప్ ఏం లేదన్న. ఇది ఓన్లీ ఒక సైన్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు. కానీ ఓ యాక్టింగ్ మీద దాని మీద దీని మీద పంచ్ డైలాగ్ అట్లా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సినిమా అది బాగుంది. క్లైమాక్స్లో చెమటలు పట్టించండి, మామూలుగా అన్నట్టే చెమటలు పట్టించండి. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్ రేటింగ్ మంచి సినిమా. Hollywood style movie. Full Hollywood style movie. Sound is very good. Acting. Super acting. BGM, amazing story. Camera, VFX, everything super. Must watch. Must watch. I did not visit beach Miami, but I watched movie Gami. So movie is a very nice movie and wide experience and so movie trailer చూపించింది వేరు. The movie Gami trailer చూపించింది వేరు, బట్ ఏంటంటే ఇందులో మూవీ ఉన్నది వేరు. లోబాటమీ, ద సర్జరీ ఆఫ్ లోబాటమీ సినిమాని నడిపిస్తుంది అనమాట. సినిమాలో 3 స్టేజెస్ చూపించారు. ఆ 3 స్టేజెస్ చూపించడం వల్ల జనాలకు కొద్దిగా ల్యాగ్ అనిపించింది. కానీ బట్ ఎమోషనల్ పరంగా చూడాలి. కానీ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే ఎలా ఉంటుందంటే మటుకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి మూవీ అండి. ఎవడు చెప్పాడు సినిమా అది ఇది అని చెప్పేసి అనేది ఒకటే. సినిమా థీమ్ అని చెప్పండి, ఒక షార్ట్ ఫిల్మ్ థీమ్ అని చెప్పండి. ఎవరో తీసిన దానికి వచ్చేసి బాగాలేదు అని అనడం అంటే తప్పు కాదు. సో ఇంకో విషయం ఏంటంటే కనీసం విశ్వక్సేన్ని చూసి ఒక 10 కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, ₹1 కోటి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ రివ్యూ బాగాలేదు అనేవాడి ముఖం చూసి కనీసం ₹1 పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా? లేడు. సో నాకు మొన్న సినిమా ఒకటి నచ్చలేదు, గుద్దాలో చూసుకొని దెంగేసాను నేను. ఎందుకంటే నచ్చలేదు, దానికి చెప్పడం కూడా వేసాను చెప్పేసి. సో నాకు వైడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా వైడ్ ఎక్స్పీరియన్సే దొరికింది. సో మిగతా ఈ మధ్య నేను కనపడేదని అన్నారు కదా, నాకు ఏది నచ్చిన సినిమా రాలేదు కాబట్టి నేను రాలేదు, కనపడలేదు. సో ఈ సినిమా బాగా నచ్చింది కాబట్టి నేను అనేది ఏంటంటే ప్లీజ్ గో వాచ్ దిస్ మూవీ. మీకు సమీప థియేటర్లో కూడా చూడండి అండి. సో సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఎక్కడ ఉంటుంది? అదే అర్థం కాదు విషయం నాకు. ఈ ఒక్క పాయింట్ వదిలేస్తే సినిమా మొత్తం ఒక ఇంత చిన్న తాడు పట్టుకుని అంత పెద్ద కొండకి ఆయన ఇదే వస్తాడు, కొండను లాగడం అనేటువంటి. అదే చెప్పా కదా, సంతోషం అనేటువంటిది టాయిలెట్లో ఫ్లష్ లాంటిది, ఇట్లా కొట్టంగానే వెళ్ళిపోతుంది. ఎమోషన్ అనేటువంటిది ఒక రోజు ఉంటుంది, ఒక 1 year ఉంటుంది, 1 week, 1 month, 1 year, 1 life ఉంటుంది ఎమోషన్. అర్థమైందా? కెమెరామ్యాన్ లోబటమీ సర్జరీ కరా ఇంకో అడుగు.
అది మూవీ నైస్ అండి, మూవీ వెరీ నైస్ అండి. సో నాకు ఎందుకు ఇప్పుడు అర్థం కాలేదు, ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ మూవీకి నాకు అర్థమవుతలేదు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ చూపిస్తారు కదా, బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ చూపిస్తున్నారు, దానికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో అదొకటి నాకు తెలిసింది ఏ సర్టిఫికేట్ కూడా మూవీ కూడా కాదు, యూ బై ఏ మూవీనే. బట్ ఎందుకు వై సెన్సార్ బోర్డ్ హ్యాడ్ గివెన్ లైక్ దట్ ఐ డోంట్ నో, బట్ మూవీ ఈజ్ వెరీ నైస్ అండి. ఫైట్స్, బికినీలు, సాంగ్స్ ఇవేమి ఉండవు అని ముందే ఆల్రెడీ విశ్వక్సేన్ చెప్పినాడు. స్టార్టింగ్ 10 నిమిషాలు, ఎండింగ్ 3 minutes. మూవీ సూపర్ అంటే అర్థమైందా. ఫోబియాకి మందు లేదని సినిమా చూపించాడు. ఫోబియా సెల్ఫ్గా క్యూర్ అవ్వాల్సిందే తప్పిస్తే ఏమి, బట్ దానికి మందు లేదని సినిమా చూపించాడు. గామి అంటే ఏంటి అసలు? గామి అంటే ఏంటి? ఐ నో బీచ్ మియామి బట్ ఐ డోంట్ నో గామి. ఓకే రైట్. అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట ఇది, ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అంటే విశ్వకన్నా ఎక్స్పెరిమెంట్ అంటారు కదా, సో అలానే ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తూనే ఈ సినిమా కూడా పక్కా సక్సెస్ అయిపోయింది అన్న. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ దొబ్బింది, పీకింది, పోయింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పాను. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయిందన్న, టాప్ అయ్యింది, బాగా పాస్ అయ్యిందన్న. చాలా అంటే చాలా బాగుంది. అంటే మన తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫైటింగ్ ఇలాంటి సినిమాలే కాదు, ఇలాంటి డిఫరెంట్ స్టోరీ, ఇలాంటి తేడా కాన్సెప్ట్, తేడా సినిమా వచ్చినా కానీ పక్కా కనెక్ట్ అవుతారు, పక్కా ఆదరిస్తారు అనే దానికి ఎగ్జాంపుల్ గామి సినిమా. విశ్వకన్ యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిన, రియల్గా చెప్తున్నా, ఇలాంటి విశ్వకన్ యాక్టింగ్ నేను ఎక్కడ చూడలేదన్న. సో అలాంటి సినిమాలో చూసిన విశ్వకన్ యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ స్టోరీ, ఆ విజువల్స్ అన్న ముఖ్యంగా కొండలు కానీ, ఆ హిమాలయాలు, ఆ మౌంటైన్లు, ఆ పర్వతాలు, ఆ గుడులు, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీరు చూడొచ్చు అన్న, సినిమా ఒక మంచి సినిమా అన్న, ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఏదో అక్కడక్కడ స్టార్టింగ్ లో ఒక లాగ్ అనిపిస్తుంది కానీ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది అన్న. అనేటోళ్ళు ఎంతోమంది అందరు అంటూనే ఉంటారు, నెగిటివ్ రివ్యూస్ చెప్తూనే ఉంటారు. మీరు అందరు ట్రైలర్ చూసి అరే ఏంద్రా బాబు ట్రైలర్ కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, హాలీవుడ్ రేంజ్లో ఉంది, ఇంటర్స్టెల్లర్ లాగా ఉంది, ఎక్స్ట్రా వేగంగా ఉంది, ఇలా అంతా అనుకుంటారు కదా. సో మీరు ట్రైలర్ చూసి ఎలా అయితే అనుకుంటారో సినిమా చూసినాక కూడా అలానే అనుకుంటారు. లాస్ట్ ఒకటి చెప్తాను, ఫైటింగ్ సీన్లు మనం ఎక్కడైనా జనరల్గా ఫైటింగ్ సీన్లో ఎవరైనా అబ్బాయిలు రౌడీలు చేజింగ్లు ఇవి చూసుంటాం. కానీ సినిమాలో ఏంటంటే మన హీరో వెనకాల సింహం చేజింగ్ చేస్తుంది, ఆ చేజింగ్ కూడా మన విశ్వకని గెలుస్తాడు చూడండి. ఆ సీన్ అయితే గూస్ బంప్ సీన్ నిజంగా ఇచ్చి పడేసిన సినిమా అయితే బాగుందన్న. సినిమా అయితే ఓవరాల్ గా రేటింగ్ అంటే నేను రేటింగ్ ఇవ్వనన్నా, ఎందుకంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు, ఇది మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి సినిమా వేరే లెవెల్ ఉందన్న. అంతే, థ్యాంక్ యూ. గామి సినిమా ఎప్పుడే చూసి వచ్చిన ఆ గూస్ బంప్స్, ఆ విజువల్స్, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్, ఆ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్, లాస్ట్ 20 నిమిషాలలో ఎన్టీఆర్ అన్న కనిపించడం, విశ్వక్సేన్ లో కనిపించడం, రోడ్ మీద పోతుంది బస్సు, ఇంత మంచి సినిమా డోంట్ మిస్. ఆ రోడ్ మీద పోతుంది ఆటో, ఇంత ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల గుండెల్లో ఉంటాడు విశ్వక్సేన్. ఫోటో మార్నింగ్ లేవగానే వస్తుంది మోషన్, ఏమన్నా చూపించండి ఆ హీరో ఎమోషన్. ఆ సినిమా బాగుందన్న. ఇలాంటి సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు చూస్తాడు. ఈ శివరాత్రికి ఇలాంటి సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు వస్తాడు. ఇక సినిమా ఏమంటారు అంటే హౌస్ఫుల్ అయిపోతుంది. జప్పున టికెట్ బుక్ చేసుకోండి బుక్ మై షోలో, లేదంటే టికెట్స్ దొరకవు, అంత మంచిగా ఉంది సినిమా. కొత్త యాంగిల్ కనబడడం ఇలాంటి యాంగిల్లో ఇప్పటివరకు కనిపించలేదు, ఇంకా కనిపిస్తాడని ఆశించాలి. కానీ ఇప్పుడైతే మంచిగా కనిపించింది సినిమాలో. అంటున్నారు స్టోరీ లాగ్ అని చెప్పలేము, బట్ స్టోరీ అర్థం కావడానికి సినిమాని తీసుకెళ్తాడు. హిమాలయాల్లో దేవుని గురించి మొత్తం చూపించి తర్వాత లాస్ట్కి సినిమాని చూపిస్తాడు, స్టోరీని చూపిస్తాడు. మూవీ ఎట్లా అంటారు? ఓవరాల్గా మూవీ హిట్. రేటింగ్ ఏమి ఇస్తున్నారు? 5కి 4.